కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలపై నూజివీడు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నూజివీడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సభలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ, ఇంతటి అపారమైన ప్రజాబలం, ఆదరణ కలిగిన తాను నూజివీడు నియోజకవర్గంలో ఓడిపోలేదని, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్సలు ఓడిపోలేదని స్పష్టం చేశారు. కేవలం కొన్ని కుతంత్రాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్రతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ విప్లవం రాబోతోందని, ఆ ప్రజాప్రభంజనంలో టీడీపీ, దాని కూటమి పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలు, దోపిడీలపై మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడినుంచో వలసవచ్చిన మంత్రి కొలుసు పార్థసారథి ఇక్కడి స్థానిక కొండలను, సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి కేవలం స్వలాభం కోసమే దోపిడీ పర్వానికి తెరలేపారని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతాప్ అప్పారావు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఏదో చెయ్యాలని చూస్తూ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. కాని నూజివీడు ప్రజల శ్రేయస్సు కోసం, వారి హక్కుల కోసం నా ప్రాణత్యాగానికైనా నేను సిద్ధం అని మీసం దువ్వి సింహగర్జన చేశారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపైగానీ, సామాన్య ప్రజలపైగానీ ఎలాంటి అరాచకాలకు పాల్పడినా తాను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల అసలు రంగు బయటపడుతుందని ఆయన అన్నారు. నూజివీడు మున్సిపాలిటీలో కూటమి పార్టీలకు కనీసం 2 వార్డులు కూడా గెలుచుకునే పరిస్థితి లేదన్నారు. కూటమి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ భారీ ర్యాలీ విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ జగన్ గారు పిలుపు మేరకు నూజివీడు దద్దరిల్లిపోయేట్టు చేసేటువంటి మా ప్రజానీకానికి, మా నూజివీడు ప్రజలకు, మా నూజివీడు నియోజకవర్గం ప్రజలకు, మా నూజివీడు నియోజకవర్గం ప్రజలకు నిజంగా మరి 5 మొదలయ్యే ఎంతండి 8 వరకు ఇవాళ మీరందరూ ఈ విధంగా ఉన్నారంటే మొట్టమొదటి నుంచి మీకు జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఎంత ఉందో తేలిపోయింది అని చెప్పి నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ ఎంతో మందిని చూసాం, పూర్వకాలంలో ఎంతో మంది చీఫ్ మినిస్టర్లు చూసాం. ఆ రోజుల్లో మనం చూసినప్పుడు ఎంతో మందిని చూడడం జరిగింది. కానీ ప్రజాబలం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారంటే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇంకా వీళ్ళెవరికే ఏ మినిస్టర్ కానీ ఎంబడైతే 30 మంది 40 మంది కూడా రారు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తా. ఇది ఏమిటి కారణం? ఏంటి? ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఇంకా ముందు పోతారా? ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఇవాళ తేలిపోయింది నూజివీడు ప్రజలకు అని చెప్పి చెప్తా. నిజంగా మనం ఓడిపోయా జగన్ గారు ఓడిపోలా. 151 సీట్లు చూడండి, జగన్ గారు ఓడిపోలా, మనం ఓడిపోలా. ఎవరట్టు ఓడిపోయింది? దేవుడు పైన ఉన్నాడు, చూస్తున్నాడు అని చెప్పేసి నేను మీ అందరికి కోరుకోమా. 44% ఓట్లు 40% దాటి వస్తే ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తాయండి. 11 సీట్లు వస్తాయా? ఏమండి వస్తాయా 11 సీట్లు? ఎక్కడైనా ఉందా?
ఎప్పుడైనా మనం చూసామా? ఒక్కొక్కడికే 90,000 లీడా, విశాఖపట్నంలో 90,000 లీడా, విశాఖపట్నంలో 3 సీట్లు 90,000 లీడా. ఇది అసెంబ్లీగా పార్లమెంటా? అసెంబ్లీగా పార్లమెంట్గా ఇది కౌంట్ చేసింది. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరందరూ గమనించండి. ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చారంటే ఇవాళ నిజంగా మీకు మన పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీద కానీ ఉన్నటువంటి అభిమానం ఎంత అనేది నూజివీడు ప్రజలు నిరూపించారు అని చెప్పి చెప్తా ఉన్నా. నూజివీడులో 8,000 మంది ప్రజలు స్టార్ట్ అయ్యేటప్పటికే ఇక్కడి నుంచి చిరగాది బొమ్మ దాటిపోయి మరి నిజంగా ఏంటంటే పల్లకొండ సెంటర్ దాకా ఉన్నారంటే నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పేసి నేను చెప్తాను. ఇది ఇక్కడ ఒక్కచోటే కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల అన్ని రోడ్లలో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బలం ఏంటనేది తేలిపోయింది అని చెప్పేసి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్లో పేషెంట్ చూద్దామని వెళ్ళినా వేల మంది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారంటే ఏం చేస్తారు? ఈ కూటమి వాళ్ళు ఏం చేస్తారండి? ఈ కూటమి వాళ్ళు మొన్నంటే గెలిచారు, ఎట్ట గెలిచారనేది ప్రజలతో తెలుసు. ఇంక ఈసారి గెలవాలే ఈసారి. రేపు 29లో జరిగే ఎలక్షన్ లో గెలవాలే అంటారు. ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తి, ఆయనకి నూజివీడులో దారులు తెలియవు, నూజివీడు బయటికి వెళ్తే మర్లపాలెం ఎక్కడుందంటే దారి తెలీదు. ఏమండి రెడ్డి గారు, మీ మర్లపాలెం ఎక్కడుందని చెప్పగలరా? షార్ట్ ర్యాక్ ఒక దానికి ఏమైనా దారి తెలిస్తే తెలిసి ఉండదు. అటువంటి వ్యక్తులు ఇవాళ ఏంటంటే మినిస్టర్లుగా వచ్చారంటే ఏంటి అసలు ఏమైపోయాం? మనం నూజివీడు ప్రజలందరూ ఏమైపోయాం? ఇక్కడికి వచ్చి కాలు దూకుతున్నాడు. కాలు నేను దూకుతున్నాడు. కాలు దూకుంది ఏమి? ఎవరి మీద? నా మీద దూకుతున్నాడు. ఏంటంటే నేను ఎక్కడికో పారిపోతాను. నా మీద కాలు దూకితే నేను ఎక్కడ పారిపోతానా? ఎవరో నూజివీడు ఎవరిదే? నా మీద కాలు దూకుతున్నావా? 2029లో చెప్తున్నావా? నేను చాలా సంస్కారం ఉన్న వ్యక్తిని, నేను చాలా సంస్కారం ఉన్న వ్యక్తిని. నేను ప్రతి వాళ్ళకే గౌరవిస్తా. ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అనే లేదు, ప్రతి వాళ్ళకి కూడా గౌరవిస్తా. అటువంటి వ్యక్తుల్నే పట్టుకొని నువ్వు 29లో నీ బాబు దిగొచ్చినా సరే గెలవలేవు. ఆ బాబా నీ బాబు గురించి మొన్నే చెప్పా. ఇంకా టూ మచ్ గా చెప్పదలుచుకోరా. ఎందుకనంటే అందరికి అర్థమైపోయింది. మొన్న అర్థమైపోయింది. చెప్తున్నాడు రేపు నా మీద ఛాలెంజ్ చేస్తాడు. నేను అడ్డం తిరిగానంటే నువ్వు ఈ ఊళ్ళో ఉండలేవు, నువ్వు ఈ ఊళ్ళో చంపేస్తా. ఏది ఈ ఊళ్ళో ఉండలేదట, నేను ఉండలేనా ఈ ఊళ్ళో? నా నూజులో నేను ఉండలేనా?
నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఏదో ఉండడు నువ్వు నూజివీడు నుంచి వచ్చి నువ్వు నూజివీడుకి వచ్చి నన్ను ఛాలెంజ్ చేస్తారా? నన్ను ఛాలెంజ్ చేస్తారని మేము అడ్డం తిరిగితే నువ్వు నూజివీడులో బతకలేమో అన్నాను. నన్ను బతకలేమంట. నేను బతకలేనా? నన్ను ఒకవేళ చంపేస్తే మీరు అందరూ వస్తారా? నేను బతకలేనా? నేను అప్పుడు రౌడీ కింద మారా నేను. మేసం మళ్ళేసాను నేనే గంటలో మళ్ళీ రెండోసారి మెలేస్తున్నా. చంపు, ఎవరు చంపుతావు చంపుకో. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. చంపే, నన్ను చంపు. తర్వాత మా నూజివీడు ప్రజలు కదా, నువ్వేం చేయగలవా ఈ ఊళ్ళో? ఇవాళ కొండలు తవ్వుకో, మట్టి తవ్వుకో. నీ డబ్బులు, నువ్వు సంపాదించే డబ్బులంతా ప్రతి ఓడికి తెలుసు. చంపుకో, నువ్వంతా తీసుకో. కానీ ఆ డబ్బులు నలుగురు ఐదుగురే తింటున్నారు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ డబ్బులు తెలుగుదేశం నాయకులు కూడా ఎవరో కూడా తింటలా. నలుగురు ఐదుగురు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బులు అని చెప్పేసి నేను చెప్తున్నా ఉన్నా. నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచా. ఈ ప్రాంతంలో ఏ ఒక్కడిని కూడా కొట్టమని కానీ, తన్నమని కానీ, నైట్ వెళ్ళాడు కిడ్నాప్ చేయమని కానీ ఎక్కడా కూడా చెప్పలా. ఎవరిని కొట్టమల్లా, మమ్మల్ని చుట్టినోళ్ళు కూడా కొట్టమల్లా. కారణం ఏంటి? మా నూజివీడు ప్రజలని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను చెప్తున్నా, ఇవాళ విరవీగి, ఇవాళ అడ్డం తిరిగి, ఇవాళ నన్ను సంతో తర్వాత మా నూజివీడు ప్రజలు కదా, నువ్వేం చేయగలవా ఈ ఊళ్ళో? ఇవాళ కొండలు తవ్వుకో, మట్టి తవ్వుకో. నీ డబ్బులు, నువ్వు సంపాదించే డబ్బులంతా ప్రతి ఓడికి తెలుసు. చంపుకో, నువ్వంతా తీసుకో. కానీ ఆ డబ్బులు నలుగురు ఐదుగురే తింటున్నారు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ డబ్బులు తెలుగుదేశం నాయకులు కూడా ఎవరో కూడా తింటలా. నలుగురు ఐదుగురు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బులు అని చెప్పేసి నేను చెప్తున్నా ఉన్నా. నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచా. ఈ ప్రాంతంలో ఏ ఒక్కడిని కూడా కొట్టమని కానీ, తన్నమని కానీ, నైట్ వెళ్ళాడు కిడ్నాప్ చేయమని కానీ ఎక్కడా కూడా చెప్పలా. ఎవరిని కొట్టమల్లా, మమ్మల్ని చుట్టినోళ్ళు కూడా కొట్టమల్లా. కారణం ఏంటి? మా నూజివీడు ప్రజలని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను చెప్తున్నా, ఇవాళ విరవీగి, ఇవాళ అడ్డం తిరిగి, ఇవాళ మన కార్యకర్తలను కొట్టాలని చూస్తున్నారు. నిన్న శోభనాపురంలో ఇదే జరిగింది. పాపం వాళ్ళ చిన్న పాప వెనకాల సీట్లో కూర్చొని ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చింది. ఇవాళ వాళ్ళ మీద ఏ కేసు బుక్ చేశారు?
నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నా, మీ డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నా, మీరు న్యాయంగా ఉండండి మీ డిపార్ట్మెంట్ వారు. ఎందుకనంటే రాబోయే గవర్నమెంట్ మాదే, రాబోయే గవర్నమెంట్ మాదే. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఎవరిని కొట్టమని కానీ తిట్టమని కానీ నేను మళ్ళీ చెప్పను అని మళ్ళీ 10వ కూడా చెప్తున్నా. కానీ చెప్తున్నా, రేపు వచ్చే ఎవరు గవర్నమెంట్? జగన్మోహన్ రెడ్డి గారా కాదా? జగన్మోహన్ రెడ్డి గారా కాదా? అవునా కాదా? ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ సూర్యుడిని చేత్తో ఆపలేరు, సూర్యుడిని చేత్తో ఆపలేరు. ఏం చేస్తారు సూర్యరశ్మికి? ఇవాళ ఏంటంటే చూడండి, ఇవాళ రోజున మీరు అందరూ చూడండి, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్ట జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నీ కూడా మనం టీవీలో చూసాం. వీళ్ళలో ఎక్కడ లేని విధంగా ఇంతమంది ఇవాళ చూశారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోలీసు వాళ్ళు లోపల పెట్టుకుంటారంట, లోపల కానీ పెట్టేది బయట పెడతా. తెలుగుదేశం మీరు వస్తారు, తెలుగుదేశంకి మీరు వస్తారు, మాకెవరా మాకెవరా కేసు పెట్టుకో, కేసు పెట్టుకోండి, కేసు పెట్టుకో. అందరూ పెట్టు, నాదే పెట్టు. తమాషాగా ఉందా? కానీ ఒకటి చెప్తున్నా, పోలీసు వారికి ఒకటి చెప్తున్నా, నిజంగా మీకు కూడా జగన్ గారు రావాలనే ఉంది, మీకు కూడా జగన్ గారు రావాలనే ఉంది. కానీ ఇదేం కర్మ బాబు, ఇదేం కర్మ బాబు. మమ్మల్ని ఏంటంటే జగన్ గారు ఏ ఊరైనా 1000 మంది వస్తుంటే మమ్మల్ని అడవేలు ఆపమంటున్నారు, ఇదేమిటి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నిశ్చేతులై ఆశ్చర్యపడిపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకే ఉందా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఇది అయిపోయిందండి. మునిగిపోయే నావ, మునిగిపోయే బోటుది, మునిగిపోయే నావ. గోదావరిలో కృష్ణా నదిలో నీళ్ళల్లో బోటు వెళ్తుంటే మునిగిపోతుందని తెలిసి దాంట్లోకి ఎవరో వెళ్ళరు, దాంట్లోకి ఎవరో వెళ్ళరు. నేను ఒకటి చెప్తున్నా, నేను 3 సార్లు గెలిచా, 2 సార్లు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా నేను ఎమ్మెల్యే చేశా. కానీ ఒకటే చెప్తున్నా, నాకు మినిస్టర్ కావాలి, మినిస్టర్ కావాలని నేను అడగలా, జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా, జగన్మోహన్ రెడ్డి గారిని అడగలా. నేను అడిగితే ఫస్ట్ మినిస్టర్ నాకే ఇచ్చి ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా. అందరికీ న్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. మనం మినిస్టర్ అడగకూడదు, అందరికీ న్యాయం చేయాలి. ఇవాళ ఏంటంటే మన నూజివీడు ప్రాంతానికి న్యాయం చేయాలి, నూజివీడికి అన్ని తీసుకురావాలి, మంచి మంచి స్కూళ్ళు తీసుకురావాలి, కాలేజీలు తీసుకురావాలి, మంచి మంచి విద్యా సంస్థలు తీసుకురావాలి, బాగా రోడ్లు వేయాలి అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. కానీ నాకు మినిస్టర్ కావాలని చెప్పేసి ఎప్పుడూ అడగలేదు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేశాను. ఆ రోజుల్లో కొంతమంది అడిగారు మినిస్టర్ కావాలని, వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీలోకి బయటికి పోయారు. మేము ఎవడం కూడా పార్టీలోకి బయటికి పోవాం. రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని నేను ఎవరిని? రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని. ఆయన రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండి ప్రతి ఎమ్మెల్యేలకు కూడా పాఠాలు నేర్పాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమారుడుగా ఆయనకి ఏంటంటే నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఈ కూటమి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయల కన్నా నేను ఎత్తానా ఎల్లో మీరు గమనించండి.
రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మన తడాకైనా చూపిద్దాం, మన తడాక చూపిద్దాం. మనమేమీ తగ్గిపోవక్కర్లేదు, మన తడాక చూపిస్తాం. పంచాయతీ ఎలక్షన్లో చూపిస్తాం, మున్సిపల్ ఎలక్షన్లో చూపిస్తాం, ఎంపీటీసీలు జడ్పీటీసీల్లో చూపిస్తాం, అందరిలో చూపిస్తాం. అందరూ మీరందరూ కూడా ఒకటే చూడండి. ఇవాళ ప్రజలందరిలో ముఖ్యంగా మహిళల్లో అందరూ కూడా ఏమి చెప్పుకోలేకపోతున్నారు, గుండెలోనే దాచుకుంటున్నారు. వాళ్ళ బాధ అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. వాళ్ళ బాధనే వాళ్ళు ఏంటంటే గుండెలో దాచుకుంటున్నారు మహిళలు, బయట చెప్పకుండా. మనందరికీ కూడా పంగనమాలు పెట్టించాడు కూటమి ప్రభుత్వం, పంగనమాలు పెట్టించాడు. ఒక్క పథకం వస్తుందండి, ఒక పథకం వస్తుందా? ఏదైనా ఒక పథకం వస్తుందా? ఏమీ రాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినప్పుడు అమ్మఒడి వస్తుందా? ఇప్పుడు దానికి ఏదో పెట్టారు పేరు, అమ్మఒడికి ఏం పెట్టారండి? తల్లికి వందనం అంట. తల్లికి వందనం పెట్టి వాడు చెప్తున్నారు తల్లికి వందనం అని. మీకు 15,000, మీకు 15, మీకు 15, మీకు 15, మీకు 15 అన్నాడు ప్రెసిడెంట్. ఒక్కడికి రాలేదు. 15,000 ఒక్కడికి రాలేదు. ఒక్కడికంటే ఒక్కడికి 15,000 రాలేదు. 9,000, 10,000, 6,000, 8,000 వచ్చింది. అవునా కదా? ఎంతమందికి వచ్చింది రైతు భరోసా? ఎంతమందికి వచ్చింది? 40,000 రావాల్సిన రైతు భరోసా, 40,000 ఈ 2 సంవత్సరాలు రావాల్సిన రైతు భరోసా 14,000 వచ్చింది. 14,000 వచ్చింది. ఇవాళ మీరు గమనించండి, ఎంత అభిమానంతో, ఇంత ఏంటంటే అభిమానంతో మీరందరూ వచ్చారంటే, నిజంగా ఇంత టైంలో కూడా, ఎండాకాలం ఎండలో కూడా ఇంతకైనా వచ్చారంటే, రేపు పంచాయతీల్లో మొత్తం పిలుపారండి. మున్సిపాలిటీ ఇవాళ మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీలో వరుసన 5 సార్లు నుంచి కొట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ఏ సందులో రోడ్లు వేసినా మన చైర్మన్ ఉన్నప్పుడు రోడ్లు వేసి అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏంటంటే 7 సీట్లు మించి రాలేదు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. 30 సీట్లు ఉన్నా వాళ్ళకి వచ్చిన 7, 32 సీట్లైనా వాళ్ళకి వచ్చే 7. ఈసారి 36 సీట్లైనాయి. 36 సీట్లైనా సరే నేను చెప్తున్నా, వాళ్ళకి వచ్చేది ఈసారి 2 సీట్లు మీరు 1 సీటు ఇవ్వాలి, లేకపోతే అది కూడా ప్రకాశించండి అని చెప్పేసి చెప్తా ఉన్నా. కారణం ఏంటి? మా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి చేశారు పనులట్టాడి, విద్యార్థులు చేసినాయి, మహిళలు చేశారు, రిటైర్డ్ పీపుల్కి చేశారు, మేధావులకి చేశారు, అందరికి చేశారు. కానీ ఈ కూటమి వారు వచ్చి మోసగించి మేము అవి చేస్తాం ఇది చేస్తామంటే కొంతమంది నమ్మిన మాట కరెక్టే, కొంతమంది నమ్మారు, కొంత తప్పున్నా నమ్మటం జరిగింది. కానీ అందరు తెలుసుకున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మనకేంటంటే ఏ పథకం రాదని ప్రతి మహిళ కూడా కనిపెట్టారు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. ధైర్యంగా ఉన్నాడు. ఎక్కడైనా మన కార్యకర్తకి ఏదైనా లోటు జరిగినా ఇవాళ ఏంటంటే ఎక్కడైనా సరే మన కార్యకర్తల్ని ఎక్కడైనా కొట్టాలని ప్రయత్నం చేసినా, ఎక్కడైనా సరే కొట్టినా, నేను చెప్తున్నాను, అందరం కలిపి వెళ్ళి పోరాడి
ఆ కార్యకర్తకి న్యాయం చేయాలి మనం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలిపాను. అందరూ బయట చెప్పండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు వేలాది మంది వచ్చారు. ఇటువంటి ఊరేగింపు గత 2-3 సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదు. ఇవాళ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఇక్కడ లోకల్ విషయాలు కొన్ని ఉన్నాయి. మామిడికాయ ఉంది, మామిడికాయ ఉంది. మామిడికాయకి మనం ఇన్ని రోజుకి పోరాడుతున్నాం. ఏమైనా న్యాయం చేశారా మామిడికాయకి? లేకపోతే మొక్కజొన్నకి ఏమైనా చేశారా? మొక్కజొన్నకి ఏమైనా చేశారా? ఏం చేశారు? ఎక్కడ చేయలా. రైతంతా కూడా ఇవాళ ఎంత బాధల్లో ఉన్నాడో నేను చెప్పలేకపోతాను అని చెప్పేసి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ ఎలక్షన్ పెట్టినా దుమ్ము తులిపేస్తాడు మా నూజివీడు ప్రజలు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇవాళ నూజివీడు నియోజకవర్గం ప్రజలందరూ కూడా యాక తాడి మీద నూజివీడు రావడం జరిగింది. యాక తాడి మీద నూజివీడు రావడం జరిగింది. నేను చెప్తున్నా, జగన్ గారు తప్పకుండా మన నూజివీడు ఏరియాకి వస్తున్నాడు. తీసుకొస్తా వచ్చే సంవత్సరం వినండి. వచ్చే సంవత్సరం జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పులివెందుల్లో స్టార్ట్ అవుతుంది. పులివెందుల్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ మన నూజివీడు మీదుగా ఆయన్ని తీసుకొస్తారని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇవాళ మీరు గమనించండి, పాదయాత్ర ప్రారంభం అయ్యి ముగిసే టైంకి ఇచ్చాపురంలోనో ఆయన పెడతారు. ఎక్కడో ఇచ్చాపురంలో కంప్లీట్ అయిపోయే టైంకి ఇంకా తెలుగుదేశం పార్టీ పతనం అయిపోయి ఉంటది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అక్కడితో ఏంటి ఖతం. ఎందుకంటే పాదయాత్ర మొదలయ్యి ఆఖరయ్యేపటికి తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం అంతా పతనైపోతే తర్వాత ఇక్కడి నుంచి గెలిచినోళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళే దొంగలు అంటుంటారు. ఇంకా అక్కడితో అయిపోయిన తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళే దొంగలు. మొన్న 2 వీడియోలు 2 వేస్తే ఇంకా 2 ఉన్నాయి. గ్యాప్ 2 దాచి వచ్చా. మొన్న 2 వచ్చేసినాయి. దాంట్లో ఆముదం పూసుకున్న దొంగ అని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 దాచిపెట్టా. ఆ 2 కూడా వదులుతా సుగుణరావు. నేను వదులుతున్నా. ఆ 2 తర్వాత వదులుతా, ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనకేమీ డోకా లేదు. మిమ్మల్ని ఎవడేం చేయలేడు. తెలుగుదేశం లేదో మన పట్టాలని సన్మానంతో ఉంటారు. ఏమి చేయలేడు. చెప్తున్నాం. ఇవాళ మామిడికాయకి గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకి లేదు. ఇవన్నీ కూడా మీరు చెప్పండి రైతులకి అందరికీ. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు. తుఫాన్లు వస్తాయి, ఎవరు చూడలేదు. ఇవన్నీ గమనించి మీరందరూ కూడా వెళ్ళి మీ పక్కింటి వాళ్ళకి కూడా విలేజ్ లో గ్రామాల్లో చెప్పి, ఇదిగో ఇవాళ ఏంటంటే పెద్ద మీటింగ్ జరిగింది నూజివీడులో. జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో మేము అందరం వెళ్ళాం.
మేమందరం ఈ విధంగా ప్రతాప్ గారు మాట్లాడింది విన్నాం, మీకు కూడా చెప్తున్నామని చెప్పి అందరినీ చైతన్యపరిచే వాళ్ళందరినీ మీరు చైతన్యపరచవలసిందిగా నేను కోరుకుంటూ, ఇవాళ ఇంతమంది ప్రజలు వచ్చి ఎండనగా ఇంతమంది ప్రజలు వచ్చి ఇక్కడికి నూజివీడు చేరుకున్నందుకు మీ అందరికీ కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చినందుకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై